మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్ని మనము ఇప్పుడు ఇస్తున్నాము. రేట్ ఏదైనా మీకు డిస్ప్లే అయ్యేటప్పుడు ఏదైనా వేరియేషన్ వచ్చిందంటే డెఫినెట్గా ఆ రేట్ ప్రైస్ కోసం మళ్ళీ వెయిట్ చేయండి. ఎందుకంటే మనం రికార్డ్ చేసి ఇస్తున్నాం కాబట్టి మీకు ఆ టైంలో మళ్ళీ ప్రైస్ వేరియేషన్ కూడా ఉండొచ్చు. కాబట్టి అందరూ ఏంటి ప్రైస్ జంప్ అయిపోయింది అని అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనము కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే ఇస్తున్నాను. కాబట్టి మీరు ఆ ప్రైస్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి హిందుస్థాన్ యూనిలివర్. చూడండి, హిందుస్థాన్ యూనిలివర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2599 ఉంది. 2599 బై చేయండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 2800, తర్వాత 3020, తర్వాత 3360. చూడండి, 3 టార్గెట్స్ చెప్పున్నాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2599, ఫస్ట్ టార్గెట్ 2800, 3020, తర్వాత 3360. స్టాప్ లాస్ వచ్చి 2350 స్టాప్ లాస్. హిందుస్థాన్ యూనిలివర్ అది. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి ఇండాల్కో. చూడండి, ఇండాల్కో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 415 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 420 పైన. చూడండి, 420 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, కొన్న తర్వాత ఏదైనా మళ్ళీ ఒక డిప్ వస్తే ₹300 కూడా బెస్ట్ బై. అక్కడ కూడా స్టాక్ పిక్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. టార్గెట్ వచ్చి 524, తర్వాత 632. టార్గెట్ వచ్చి 524, 632. ఇండాల్కో ఇవన్నీ వచ్చి ఒక 12 నుంచి 13 వారాల దాకా, 12-13 వారాల్లో ఈ స్టాక్స్ అన్ని మీరు ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి హిందుస్థాన్ కాపర్. చూడండి, హిందుస్థాన్ కాపర్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు ₹100 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 105 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 125 అండ్ 147. చూడండి, టార్గెట్ వచ్చి 125 అండ్ 147. ఏదైనా ఒక డిప్ వస్తే, అంటే ఫస్ట్ టార్గెట్ రాకుండా ఏదైనా ఒక డిప్ వస్తే ₹75 కూడా మళ్ళీ కూడా మనం పిక్ చేసుకోవచ్చు. అది దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి ₹55 స్టాప్ లాస్. అది హిందుస్థాన్ కాపర్. చూడండి, ఇప్పుడు మొత్తము మనము 3 స్టాక్స్ చెప్పున్నాను. హిందుస్థాన్ యూనిలివర్, తర్వాత హిందుస్థాన్ కాపర్, తర్వాత ఇండాల్కో. తర్వాత ఇప్పుడు చాలామంది నెక్స్ట్ సెషన్ డేట్ ఎప్పుడు, వర్క్షాప్ ఎప్పుడు, డేట్ ఎప్పుడు బుకింగ్ చేసుకోవాలని అడుగుతున్నారు. యాజ్ సూన్ as డెఫినెట్గా నేను అనౌన్స్ చేస్తాను. బట్ అది చెన్నైలోనే ఉంటుంది. అది ఇప్పుడు ఈ హైదరాబాద్ సెషన్ సీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. మనము నెక్స్ట్ చెన్నై సెషన్ డేటు అతి త్వరలోనే నేను అనౌన్స్ చేస్తాను. అది తర్వాత మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనము ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ అంటే చాలామంది మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కోసం అడిగేవాళ్ళు. అంటే ఈ 1.5 yearsలో నాకు ఎంతోమంది కాల్ చేస్తున్నారు, సార్ మాకు బెస్ట్గా ఒక 4.5 years 5 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్ మీరు చెప్పండి అని నన్ను చాలామంది అడిగారు. వాళ్ళ కోసమే నేను ఈ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేశాను కొత్తగా. అంటే ఈ ప్రోడక్ట్ వచ్చి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ 5 yearsలో వాళ్ళకి మనం ఇచ్చే 4.5 yearsలో 4.5 నుంచి 5 years లోపు నా స్టాక్స్ అన్ని డబుల్ అవుతుంది. అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను.
అంటే ఇంకొకటి వాళ్ళ దగ్గర నుంచి మనము వాళ్ళ ఫండ్ తీసుకోవడం కానీ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అంటే చాలామంది ఫండ్స్ తీసుకొని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేసి ఇస్తాం అంటారు. అలాంటివన్నీ కాదు, ఓన్లీ మనము స్టాక్స్ ఇస్తాము. వాళ్ళ డీమెట్ అకౌంట్లో వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్లో వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకోవాలి. జస్ట్ మనము ఆ స్టాక్స్ వాళ్ళకి ఇచ్చినందుకు ఒక గైడెన్స్కి మనం ఒక నామినల్ ఛార్జెస్ మనం తీసుకుంటున్నాము. ఎందుకంటే ఎంత అమౌంట్ అయినా సరే ₹1 ఇన్వెస్ట్ చేసినా అది 2 crores అవుతుంది. అదనమాట. అలాంటి స్టాక్స్ మనము వాళ్ళకి నెక్స్ట్ 5 yearsలో 4.5 yearsలో ఆ స్టాక్స్ అని AA స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాము. ఇది చాలామంది యాప్ చేసుకున్నారు మన దగ్గర. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉండేవాళ్ళు అబౌవ్ 50 lakhs ఉండేవాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి. అది తర్వాత ఇప్పుడు ఈ స్టాక్స్ చెప్పున్నాను. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి ఐటెక్ గియర్. చూడండి, ఐటెక్ గియర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 193 ఉంది. బై చేయొద్దు. 206 చూడండి, 206 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 251 అండ్ 299. చూడండి, టార్గెట్ వచ్చి 251 అండ్ 299. తర్వాత 206 పైన ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా ఒక డిప్ వస్తే 155లో కూడా మీరు బై చేయడానికి ట్రై చేయండి. అది ఒక బయింగ్ పాయింట్. అది చూడండి, ఐటెక్ గేర్ స్టాప్ లాస్ వచ్చి ₹107 స్టాప్ లాస్. టార్గెట్స్ వచ్చి 251 అండ్ 299. 206 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, హెచ్జి ఇన్ఫ్రా ఇంజనీర్. చూడండి, హెచ్జి ఇన్ఫ్రా ఇంజనీర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 594 ఉంది. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 594 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 610 పైన. చూడండి, ₹610 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే ₹610 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 732 అండ్ 857. చూడండి, 732 అండ్ 857. 610 అబోవ్ కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే 470లో కూడా మనము బై చేసుకోవచ్చు. ఇంకొక 50%. అది స్టాప్ లాస్ వచ్చి ₹357 స్టాప్ లాస్. హెచ్జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్. చూడండి, ఇప్పుడు మనము మొత్తము HUL చెప్పున్నాము, తర్వాత హిందుస్థాన్ కాపర్ చెప్పాను, తర్వాత ఇండాల్కో చెప్పాను, తర్వాత ఐటెక్ గియర్ చెప్పున్నాను. అది మళ్ళీ హెచ్జి ఇన్ఫ్రా. ఇవన్నీ వచ్చి పర్ఫెక్ట్గా మీరు నోట్ చేసుకొని అవన్నీ ట్రిగర్ అయ్యేటప్పుడు పర్ఫెక్ట్గా కొనడానికి ట్రై చేయండి. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్స్.